హలో ఎవరీవన్, వెల్కమ్ టు దిస్ ఇస్ సనీత్. సో ఈ రోజు వీడియోలో మనం తెలుసుకునే టాపిక్ ఏంటంటే, సో మాక్సిమం చేసే మనకి బీటెక్ లో చాలా అమౌంట్ పే చేయాల్సి వస్తుంది కాలేజ్ కి. ఎలా అంటే లాక్స్ చాలా లాక్స్. సో మనం 1 to 10th ప్లస్ 10+2 ఇంటర్ కన్నా మొత్తం 1 to ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు పే చేసిన అమౌంట్ ఇది ఇంకా తక్కువనే. ఇంకా బీటెక్ పే చేస్తాను, బీటెక్ కి మనం అంత ఎక్కువ పే చేస్తున్నాం. ఎట్లా అంటే నువ్వు ఫస్ట్ క్లాస్ 10th క్లాస్ ఒక 5 lakhs పే చేసినావు, సో ఇంటర్ ఒక 4 lakhs 9 lakhs. అదే బీటెక్ కి 16 lakhs 17 lakhs పే చేస్తున్నాం. మనకి ఇక్కడ సీట్ రాకపోతే ఎంసెట్ లో, ఓ సీట్ లో వచ్చిన ఎంసెట్ లో మాక్సిమం ఎంత చేస్తున్నాం, 7-8 lakhs అయితే మినిమం పే చేస్తున్నాం ఏ కాలేజ్ సరే. సో నేను చెప్పే వీడియో ఏంటంటే, మనం బీటెక్ కాలేజ్ లో మొత్తం జీరో ఫీజు తో మనం పే చేయొచ్చు. ఎక్స్క్లూడింగ్ అంటే ఓన్లీ లైబ్రరీ ఫీజు, ఈ ఫీజు ఒకటి మనం కట్టుకోవాలి. ఎగ్జామ్ ఫీజు టోటల్ గా రఫ్ ఎంత అంటే ఒక 50,000 లోపల అయిపోతుంది. సో నేను చెప్పేది ఏంటంటే, మీరు రిచ్ కిడ్స్ అయితే వీడియోస్ స్కిప్ చేసేయండి. మీరు ఒకవేళ మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్ అయితే వీడియో ఖచ్చితంగా చూడండి. ఈరోజు చెప్పే వీడియోలో మనం ఎలా ఫీజుని స్కిప్ చేయాలో తెలుసుకుందాం. ఎవరైతే మన తెలంగాణ ఇంకా ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు స్టూడెంట్స్ ఎవరైతే ఇంటర్ చదువుతున్నారో వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ. నేను చెప్పే వీడియోలో అంటే మాక్సిమం ఇది ఎవరు తెలియదు, మినిమం ఒక 98% మందికి తెలియదు ఇప్పుడు జనరేషన్ లో. సో ఎప్పుడంటే మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కంబైన్ అయినప్పుడు మన సీఎం వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి ఒక మంచి స్కీమ్ తీసుకొచ్చారు. అది చాలా మందికి తెలియదు. ఇప్పుడు నేను చెప్తున్నా, అంటే కొంతమంది తెలిసి ఉంటుంది. సో ఇప్పుడు నేను చెప్పే విషయం కొంచెం క్లారిటీగా వినండి. ఎవరైతే ఇంటర్ గవర్నమెంట్ కాలేజీలో చదివి ఉంటారో వాళ్ళకి బీటెక్ మొత్తం ఫ్రీ. అది నీకు 100 ర్యాంక్ రాని, 1000 ర్యాంక్ రాని, 10,000 ర్యాంక్ రాని, 1 lakh ర్యాంక్ రాని. సో ఎట్లా అంటే నీకు 100 ర్యాంక్ వచ్చిన టాప్ 1 కాలేజ్ వస్తుంది. సో దాంట్లో కూడా జీరో ఫీజ్ విత్ ఎక్స్టర్నల్ లైబ్రరీ ఫీజు ఇంకా ఎగ్జామ్ ఫీజు ఒకటి నువ్వు కట్టుకోవాలి. మిగతా ఫీజు మొత్తం గవర్నమెంట్ పే చేసేది. దాని ఏమంటే టోటల్ ఫీ రియంబర్స్మెంట్ అంటారు. నార్మల్ గా ఇప్పుడు ఏంటంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎంత ర్యాంక్ వచ్చినా సరే జీరో ఫీజ్. సో బట్ బీసీ ఇంకా ఓసీ వాళ్ళకి ఏంటంటే ఓన్లీ 35,000 ఫీ రియంబర్స్మెంట్ నువ్వు ఎంత ర్యాంక్ వచ్చినా సరే. సో నేను చెప్పేది ఏంటంటే, మీ దగ్గర పైసలు లేకున్నా సరే ఉన్నా సరే ఇంటర్ గవర్నమెంట్ కాలేజ్ చదివియండి. సో అదే ఫీజ్ ని ఒక అకాడమీ పెట్టి మీ యొక్క పిల్లలకి మంచి జేఈ మెయిన్స్ అకాడమీ కోచింగ్ ఇప్పియండి. సో అదేమైతుందంటే రిఫ్లెక్టింగ్ వాళ్ళ నాలెడ్జ్ చాలా ఇంక్రీజ్ అవుతుంది. సో అప్పుడు ఏమైతుందంటే మన ఎంసెట్ రాసినప్పుడు టాప్ 10 కాలేజ్ వచ్చినా మన ఫ్యూచర్ అనేది బ్రైట్ గా ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, సో దీన్ని మీరు ఎలా నమ్మాలంటే, నేను ఎగ్జాంపుల్ చెప్పాను కదా. సో ఇప్పుడు నేను నా యొక్క అలాట్మెంట్ ఆర్డర్ కాపీ మీ స్క్రీన్ మీద చూపిస్తారు, దాన్ని చూడండి. సో ఇక్కడ ఎట్లా అంటే నాది యాక్చువల్గా 96,000 టోటల్ ఫీజ్. సో ఇక్కడ ఏం చేస్తారంటే 96,000 టోటల్ ట్యూషన్ ఫీజ్ని అంటే తీసేసి జీరో, బట్ 10,000 కింద 10,000 రూపీస్ ఉంది కదా. ఆ 10,000 ఎందుకంటే నా సీట్ కన్ఫర్మేషన్ కోసం. సో నేను అది ఇప్పుడు కట్టాలి. కట్టినాక ఒక 1 month తర్వాత సేమ్ మనం ఏ యూపీఐ అయితే యూపీఐ చేసి యూపీఐ మనం బ్యాక్ చేస్తారు, మనం క్రెడిట్ కార్డ్ కడితే క్రెడిట్ కార్డ్ బ్యాక్ చేస్తారు. సో ఆ 10,000 ఎడుగు 1 month తర్వాత మనకి ఆల్రెడీ వచ్చేస్తాయి. సో దానివల్ల మనకి ఇప్పుడు ఇది మీరు నిజంగా నమ్మచ్చు, ఎందుకంటే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా కదా. సో ట్రస్ట్ మీ. అండ్ ఎవరైతే మీ చుట్టుపక్కల ఉంటారో వాళ్ళు షేర్ చేయండి. అండ్ ఆల్సో సబ్స్క్రైబ్. డోంట్ forget to like, share and subscribe.